మైక్ చూడు ఒకసారి. నేను నా పేరు కాకర్ల శ్రీనివాసరెడ్డి. బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులు అందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. భుజంగరావు గారు. నేను పేరాల భుజంగరావు. అటు నేను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడిన బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఈనాడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సాధవ వెంకటేశ్వరరావు అనే నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకొనబడి బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఎన్నికయ్యారు. ఈ 3 పోస్టులకి ఎన్నికైన వారిని పిలుస్తాను. మీరంతా స్టేజ్ మీదకి వచ్చి సెక్రటరీస్ 2 పోస్టులు అండి నిన్న ఎన్నుకోబడింది. నాగుల్ నరేష్ షేక్ గారు. గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. ఆయన ఈ మన బిల్డింగ్ని కూడా డిజైన్ చేసి వై శ్రీనివాసులు రెడ్డి గారు. ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 5 ఎన్నుకోబడ్డారండి. ఆర్గనైజింగ్ సెక్రటరీస్ పేర్లు చదువుతాను. బసవయ్య గారు, బసవయ్య గారు ఇల్లు చాలా దగ్గర, ఇక్కడి నుంచి పిలిస్తే వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎన్నుకోబడినా బయట ఉన్నా పనులు చేస్తూనే ఉన్నారు. అందరికీ పరిచయస్తులే అందరం. అలాగే మహేష్ బాబు లాగా ఉండే బాపిరెడ్డి గారు, చాలా సంతోషం అండి. బాపిరెడ్డి గారు ఎనలేని సేవలు ఆయన ఇప్పటివరకు కూడా అందించింది, చేస్తుంది కూడా.
మాధవరం శ్రీనాథ్. మన పద్మరావు గారి అబ్బాయి ఫస్ట్ టైం ఆయన కూడా ఎన్నుకోబడ్డారు. ఐదు సునీల్ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చారు. మీరందరూ కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ చదివిన తర్వాత మీ పేరు మీ పోస్ట్ ఈనాడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో వై శ్రీనివాసులు రెడ్డి అనే నేను, శ్రీనాథ్ అనే నేను, రాజశేఖర్ రెడ్డి అనే నేను బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులు అందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ వికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. మేము కూడా ఈ కాలనీ కోసం పాటుపడతాం, అసోసియేషన్లో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. చాలా శుభ పరిణామం. అందరికీ తెలిసిందే అన్ని రకాలు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడ మాత్రమే జరిగే కార్యక్రమాల్లో, కల్చరల్ కార్యక్రమాల్లో వాటిని నిర్వహించడానికి ఆ రోజు శ్రీలక్ష్మి గారు పర్మనెంట్ ఇన్వైటీగా శ్రీమతి సత్యవతి గారు ఎన్నుకోబడ్డారు. దయచేసి మీరు కూడా ప్రమాణ స్వీకారం. ఈనాడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులు అందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా 10 మంది ఎలక్ట్ అయ్యారు. ఎం కృష్ణారెడ్డి గారు, ధనశ్రీ హోమ్స్. ఎక్కడ తీసుకెళ్తారు టూర్కి? మరి చెప్పండి, మీరు రెడీ అవుతాం. ఎస్ విఠల్ గారు, ఇండిపెండెంట్ హౌస్. కె ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఆయన మార్నింగ్ అర్జెన్సీ ఉండి వారు కూడా ఎన్నుకోబడ్డారు. అలాగే ఇది కూడా మొదటిసారిగా ఈ ఎన్నికల్లో
సంధ్యా దేశపాండే గారు. సత్య రెసిడెన్సీ నుంచి మేడ మధుబాబు, మీరు కూడా మొదటిసారి ఎన్నుకోబడ్డారు. ఏబా సన్షైన్ నుంచి ఎన్ శ్రీనివాస్ గారు. సాయి సుధా నిలయం నుంచి సాయి ప్రసాద్ గారు. స్వీట్ హార్ట్ వచ్చినట్టున్నారు, అప్పట్లో సాయి దత్తా టవర్స్ నుంచి వై భాస్కర్ రెడ్డి గారు. ఓకే సార్, మీ పేరు. బైలాస్ ద్వారా కాలనీ సంక్షేమానికి మిగిలిన సభ్యులందరితో కలిసి యథాశక్తి పాటుపడి కర్తవ్య నిర్వహణ త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఎలక్షన్ అయిపోయింది, ఓటుకి వెళ్ళాడు కదా, ఇంట్లో ఆదివారం అంత ఎక్కువ మంది వెళ్ళట్లేదు. చాలా సంతోషంగా అంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ చివరి ఘట్టంగా ఎన్నికల ఈరోజు విచ్చేసినటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఈ కాలనీలో మొదటి నుంచి కూడా ఒక కుటుంబ సభ్యులుగానే మెరుగుతున్నాము. అలాగే జరగాలని చెప్పి నేను కోరుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో యునానిమస్గా దీన్ని చేసి ఈ కమిటీని ఫామ్ చేసినందుకు ఎలక్షన్ కమిటీకి కూడా నాకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ అధ్యక్షులు మరి ఎలక్షన్ నిర్వహించిన రథసారథి చౌదరి గారు, అలాగే సురేష్ కుమార్ గారు, అచ్చిరెడ్డి గారు, నాగభూషణం గారు, వారు రాలేదు. మరి ఈరోజు ఎన్నుకోబడిన నా తోటి జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ పి భుజంగరావు గారు, మరి ఉమాశంకర్ రెడ్డి గారు ట్రెజరర్గా, మరి మిగిలిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు ఈసారి మరి ఇన్వాల్వ్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు ముందుకు వచ్చినందుకు, మరి అట్లాగే మహిళలతోటి ఇంకా కార్యక్రమాలు పెంచేదానికి వారి సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అలాగే ఇవన్నీ నిర్వహించినప్పుడు ఆయన ముందుండి మరి ఈ కార్యక్రమంలో ఒక ఏకదాటిగా యునానిమస్గా చేయడానికి పూర్తి సహకరించి మరి 80 సంవత్సరాల వయసు ఆయనది. మరి ఆయన నిలబడి మాకు అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి ఏకదాటిగా పోవడానికి సహకరించినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అట్లాగే ఈరోజు కాలనీకి కొంతమంది నిన్న నిలబడి మరి దానికి ఈ యునానిమస్కి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అట్లాగే కాలనీ పెద్దలు, మరి సభ్యులు ఈరోజు ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున మనము ఇక్కడ ఒక యూనిటీగా ఉన్నాము అనే దానికి నిదర్శనం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ భుజంగరావు గారికి, ట్రెజరర్ ఉమాశంకర్ రెడ్డి గారికి, మరియు సహసార కమిటీ అదర్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మిగతా సభ్యులందరికీ కూడా
నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి కంటే ఈరోజు బాగుంది. డెఫినెట్గా ఈ రోజు కంటే బాగుంది. దాకా చాలా సంతోషం. అందరూ యునానిమస్గా ఎలక్ట్ అయ్యేది చాలా సంతోషకరమైన విషయం. అయితే మనం ఆశించింది ఏంటంటే ప్రాక్టికల్గా 37 మంది నామినేషన్ చేసింది. దాంట్లో 25 మంది నమస్ಕಾರ. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. మేము ఇక్కడ 2010లో వచ్చాము అండ్ అప్పటి నుంచి వీఆర్ లైక్ వెరీ మచ్ ఇన్వాల్వ్ విత్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విత్ అవర్ కమిటీ. even though Karnataka వాళ్ళు ఉంటేను బట్ స్టిల్ దిస్ ఇస్ సో మచ్ లైక్ అ హోమ్ టు అస్. అందరూ మాతోటి చాలా కలిసి అండ్ సారీ నాకు అంతా తెలుగు రాదు బట్ స్టిల్ ట్రై చేస్తున్నా. టుడే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద కమిటీ అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్లీనెస్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ అండ్ అవర్ సెక్రటరీ అండ్ ఆల్ ద మెంబర్స్. So what I would request everybody is, this is our committee and this is our society. You should all attend all Republic Day and Independence Day programs and all. చిన్నప్పుడు ఉన్న టైం మేము అన్ని స్కూల్కి వెళ్ళాం కదా, వెళ్ళి అక్కడ వన్ చాక్లెట్ కోసమా we used to go and we used to hoist the flag and it was like a pleasure. So I would request all of you, like, be a part of all the programs because they take all efforts. They go, they see that we are all very made comfortable. They make all arrangements and all. So to make this society వస్తేనే రెస్పెక్ట్ అండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది సార్. ఇది ఎవరి సొంత ఫంక్షన్ కాదు. పిలవడానికి అందరిని ఆహ్వానించుకోవాలి, కలిసికట్టుగా చేసుకోవాలని అనుకుంటున్నాను. 26 అనే రిపబ్లిక్ డేకి అలాగే ఆగస్ట్ 15th అనే ఇండిపెండెన్స్ డేకి అతి పలుచగా అంటే జెండా ఎగరేయడానికి 3, చూడటానికి 7, మొత్తం 10 మంది వస్తున్నారు. సో కాబట్టి ఆ కార్యక్రమాలకు కూడా అందరూ హాజరవ్వాలని చెప్పి మేడం చెప్పారు. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అదే ముఖ్యం, ముందు దేశం ముఖ్యం, తర్వాతే మనం. కాబట్టి ఆ కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కండి అందరూను. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా, ఉత్కల జలధి తరంగా, शुभ नामे आगे तव शुभाशिष मागे, आगे तव जय गाथा, जन मंगलदायक जय हे